హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో క్యారెట్ బీన్స్తో రెసిపీని చేసి చూపించబోతున్నానండి. క్యారెట్ బీన్స్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా నేను 1/2 kg బీన్స్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత 2 క్యారెట్లను తీసుకుని శుభ్రంగా కడిగి వీటిని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బీన్స్ ముక్కలను, క్యారెట్ ముక్కలను ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుని కుక్కర్పై మూత పెట్టి స్టవ్పై పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి క్యారెట్ బీన్స్ కరెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోండి. ఈ వాటర్ని పడేయకుండా పప్పుచారు, సాంబార్లో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లిని, ఒక ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోండి. పోపంతా ఇలా వేగిన తర్వాత మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. వీటిని మనం వేయించుకున్నాం కాబట్టి ఇవి మనకి తొందరగానే ఉడికిపోతాయి. ఈలోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరిని, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి. అలాగే ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత ఇందులోకి 7-8 వెల్లుల్లిని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి క్యారెట్ బీన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకుందాం. అంతేనండి, మనకి క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.